దైవ సేవకుడైనటువంటి యాకోబు దేవుడు దర్శించి లేచి బేతేలుకు వెళ్ళు అని చెప్పినప్పుడు తన ప్రజలందరితో చెప్పాడు, అమ్మా అదిగో మనం బేతేలుకు వెళ్తున్నాం, బిడ్డలారా మనం బేతేలుకు వెళ్తున్నాం, లేండి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు నాన్న? వారి దగ్గర ఉన్న అన్య దేవతల విగ్రహాలను పడేసి ఇంకేం చేశారు? వారు చెవులకున్న పోగులను తీసి పడేశారు. ఎక్కడికి వెళ్ళటకు? బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటిది? దేవుని మందిరం. ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసి పడవేసి, నీ చెవులకు ముక్కులకు ఉన్న ఆభరణములను తీసి పడవేసి దేవుని యొద్దకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఇలా చెప్తుంది, బేతేలు కనుక దేవుని మందిరానికి వెళ్ళాలంటే నీ మీద ఉన్న ఆభరణములు, చెవుల పోగులే గాని ముక్కులకు ఉన్న పోగులే గాని సమస్తము తీసి పడేయాలి. అంటే మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అన్నాడు. ఏమన్నాడు? శుచిపరచుకోండి. అర్థమైంది నాన్న? పరిశుద్ధపరచుకోండి. ఏం పడేసి పరిశుద్ధపరచుకున్నాడు? చెవులకు ముక్కులకు ఉన్న పోగులను తీసి పడేసి పరిశుద్ధపరచుకున్నారు.